మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కుమార్ వాచింగ్ స్లమ్ స్టోవ్. సో నైట్ అంతా ఫుల్ నిద్రేసిన, మంచి స్లీప్ పడింది. లేట్ చేయకుండా మనం ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ అవుదాం. హోటల్ అయితే చాలా బాగుంది, రూమ్ చాలా బాగుంది. హోటల్ శ్రీమంత్ హోటల్ పేరు, చాలా బాగుంది. ముందు ఒక కోట ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి ఒకసారి చూసుకొని వెళ్ళిపోదాం. ఓకే, పర్సన్. ఈ ఊరేందో కొత్తగా ఉంది అమ్మ చెప్పాలంటే. ఇది లక్ష్మీ టెంపుల్. దీన్ని బిల్ట్ చేసింది రాజా వీరసింహ దేవ్ అని. ఆయన బిల్ట్ చేశారు దీన్ని 16th సెంచరీలో. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇక్కడ ఈ ఓర్చా సిటీ అయితే మాత్రం మామూలుగా ఉండదు అసలుకి. ఇది ఎందుకో తెలియదు, ఇక్కడ ఒక డిఫరెంట్ ఫీల్ అనిపిస్తుంది. ఇక్కడ నైట్ టైం చూడాలి మీరు, సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలుకి. ఇక్కడ మామూలుగా అయితే మనము ఇంత రేర్గా ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నేను చూడడం చాలా తక్కువ అనమాట. ఇది అయితే ఒక మస్తు ఫీల్ అనిపించింది నాకు. ఈ ఊర్లో ఓర్చా సిటీ అయితే మస్ట్ విజిటెడ్ ప్లేస్ అనమాట ఇది. రాజమహల్ అయితే పోతున్నాం. ఇప్పుడు మనం రాజా మహల్కి అయితే వెళ్తున్నాము. రాజా మహల్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది అయితే బుందేలా రాజ్పుత్స్ అనేట ఆయన 16th సెంచరీలో స్టార్ట్ చేశారు. కింగ్ రుద్ర ప్రతాప్ సింగ్ అనేట ఆయన దాన్ని కంప్లీట్ చేసింది అనమాట. ఇక్కడ మన ఫ్రంట్ సైడ్ వచ్చేసి శిశు మహల్ అనమాట. అది శిశు మహల్. ఇప్పుడు మనం
మనం రాజమహల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. అదిగో అక్కడి నుంచి మనము రాజమహల్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. వీళ్ళ నాగరికతకు సంబంధించిన హిస్టరీ అనమాట ఇది. వాళ్ళు అప్పుడు ఏమేమి యూజ్ చేసినారు, ఏమేమి వాడినారు అనేది అంతా ఇక్కడ ఉంది. చూడండి ఒకసారి. ఇక్కడ విజిట్ చేయాల్సిన ప్లేస్లు అయితే లక్ష్మీ మహల్, రాజమహల్, జహంగీర్ మహల్, రాయ్ ప్రవీణ్ మహల్ అనే కొన్ని మహల్ ఉన్నాయి. ఇది కోట లోపల అనమాట. పైన చూడడానికి ఇలా ఉంది. ఇది రామ్ మందిర్. లోపలికి కూడా వెళ్ళా కానీ ఫుటేజ్ అంతా డిలీట్ అయిపోయింది. యాక్చువల్లీ వేరే ఫోన్లో ఉంది, ఆ ఫోన్ రిపేర్ ఉంది. సో అందుకోసమనే కొంచెమే పెట్టాను అనమాట. లోపలికి కూడా వెళ్ళా, చాలా బాగుంది లోపల. ఇక్కడ ఏదైనా పార్క్ చేసిపోదామా? ఇక్కడ ఈ స్ట్రక్చర్ అంతా మొత్తం సేమ్ దేని టైపే ఉంది. ఓచ్చా రిసార్ట్ అంటే ఓచ్చా రిసార్ట్. టిఫిన్ ఏడన్నా చేయాలి. మొత్తం ఫుడ్ ట్రక్స్ తోటి చేస్తున్నట్టున్నాడు. లోపల పెడదాం. ఇక్కడ వాటర్ బోటింగ్ కూడా ఉంది. వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నట్టున్నాయి. ఒకసారి అడుగుదాం, మన బడ్జెట్లో ఉంటే పోదాం. ఇది బేత్వా రివర్, యమునా నదికి సబ్ రివర్ అన్నమాట ఇది. వ్యూ అయితే అదిరిపోయింది. ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి ఒక వ్యూ ఎక్స్పీరియన్స్ చేయడం. ఇదే ఫస్ట్ టైం నా జిందగీలో. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేస్తున్నా చేయను కూడా తెలియదు.
అలా ఉంది వ్యూ అయితే. నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది. విర్సియ్ దేవ్ 1605 की क्षत्रि అర్థమైంది क्षत्रि सभी क्षत्रियों में विशाल ये भव्य है. इसका ఎప్పుడో 10th క్లాస్లో చదివిన చదువు అది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చదవగలరో లేదో చూద్దాము. మీలో ఎంతమంది చదివారో కింద కమెంట్ చేయండి, చూస్తాను ఎంతమంది చదివి ఉంటారు. మీరు హిందీ అయితే మీరు చదువుకోండి. ఇక్కడ దీన్ని చూస్తున్నా, నాకు హిందీ రాకుంది. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఉంది, చదువుకోండి. ఎవరైనా వస్తే ఇంగ్లీష్ వస్తే నాకు చూడ్డానికి राजा को जहाँ जलाया गया उसी पॉइंट पे क्षत्रिय मानव छायादान बना। अच्छा, तो एक बाकी जितने राजाओं ने जितना शासन किया सब बोर्डों पे लिखा हुआ है, समाधि स्थल है ఇది రాజా సమాధి అంటే మా చూడ్డానికి బాగుంది. సరిపోయింది అసలుకి. నాకు తెలిసి ఇన్నే టైం అయిపోయేటట్టుంది, మనకి మధ్యాహ్నం వరకు ఇన్నే టైం పట్టేటట్టుంది. ఝాన్సీలో ఒక చిన్న కోట ఏదైనా చూసి అక్కడ నుంచి మనం లోపలికి వస్తే ఎట్లుంది. హార్స్ రైడింగ్ కూడా ఉంది. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు. ఇదంతా సమాధేనంట. మొత్తం ఈ ఫోర్ట్ మొత్తం సమాధుల మీద కట్టిరంట. ఈవినింగ్ టైం వచ్చింటే సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళము.